సో టెర్రరిజం కి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో ఇప్పుడు సంచలన విషయాలని వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఒక్కసారిగా కేసులో ఒక క్లారిటీ వస్తోంది. సిరాజ్ హైదరాబాద్ కు చెందిన సమీర్, వరంగల్ కు చెందిన ఫర్హాన్, ఇక యూపీకి చెందిన బాదర్ తో కలిసి ఉగ్రవాద గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నాడు. జకీర్ నాయక్, ఇస్టార్ అహ్మద్, షేక్ యాకూబ్ జమాలి, షేక్ జావేద్ రబ్బానీ ప్రసంగాలతో ప్రభావితమైంది ఈ గ్రూప్. ఏకంగా అల్ హింద్ ఇతహదుల్ ముస్లిమీన్ అంటే అహీం పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు కూడా చేసుకున్నారు. ఈ గ్రూప్ను దేశవ్యాప్తంగా విస్తరించి యువతను మతోన్మాదం వైపు ఆకర్షించాలి అనేది వీరి ప్రధాన ప్లాన్ అనేది కన్ఫెషన్ రిపోర్ట్లో తేలిన విషయం. ఇదే కన్ఫెషన్తో, ఇదే కాన్సెప్ట్తో ఇటు ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నాడు సిరాజ్. అక్కడ మరికొంతమందితో కూడా పరిచయాలను పెంచుకున్నాడు. ఇక ఈ మొత్తం ప్రాసెస్లో వీరికి సౌదీ నుంచి ఆదేశాలు రావటం ప్రారంభమయ్యాయి. బీహార్ నుంచి సౌదీకి వెళ్లి అక్కడే ఉంటున్న అబూ ముసాబ్ సూచనలతో యాక్షన్ ప్లాన్ కు కూడా రెడీ అయిపోయారు. భారత్ను ఒక ఇస్లాం దేశంగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళంతా. అబూ సూచనలతో తక్కువ ఖర్చుతోనే ఐఈడీ బాంబ్స్ తయారీకి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపించేందుకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యారని ఇటు సిరాజ్ చెబుతున్నాడు. బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు వీరికి ఒమన్ నుంచి అందాయని తేలింది. ఒమన్లో పనిచేస్తున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ ఖాన్ ఈ డబ్బును పంపించేవాడని పోలీసులు గుర్తించారు. బాంబుల తయారీకి ఆన్లైన్లో అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్స్ ను కొనుగోలు చేసింది సిరాజ్ టీం. ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లోనే కొనుగోలు చేసింది. దీంతో పాటు స్థానిక దుకాణాల్లో కూడా కొన్ని కొనుగోలు జరిగారు. దీపావళి టపాసులు, మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు. ఇక విజయనగరంలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చడానికి సిరాజ్ కుట్ర పన్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అరెస్ట్ అయ్యాడు. అతని బైక్ హ్యాండిల్ కు ఉన్న సంచిలో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ మ్యాటర్ మొత్తం కూడా బయటకు వచ్చింది. వీరంతా నిత్యం టచ్ లో ఉండేందుకు సిగ్నల్ యాప్స్ వాడేవారు. సిగ్నల్ యాప్ లో సిరాజ్, సమీర్ మధ్య చాటింగ్ కూడా జరిగింది. బాంబుల తయారీ, పేలుళ్ల గురించి డిస్కషన్స్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడా. వీరికి డబ్బులు అందితే ఓ స్కూల్ పెట్టి అందులోని కెమికల్ ల్యాబ్ లో ప్రయోగాలు చేయవచ్చు అంటూ చాటింగ్ లో మనందరికీ తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామంటూ కూడా డిస్కషన్ చేసుకున్నారు వీళ్ళంతా. ఒక రాకెట్ లాంచర్ అసలు ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు. ఇక వీటికి తోడు సిరాజ్ కు విజయనగరం సహకార బ్యాంక్ అకౌంట్ లో 42 లక్షలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. సహకార బ్యాంక్ అకౌంట్ లో అంత డబ్బు అసలు ఎలా వచ్చింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. సిరాజ్ అరెస్ట్ అయ్యాక డిసిసిబి బ్యాంక్ లో సిరాజ్ కి ఉన్న లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు అతడి తండ్రి రెహమాన్. ముందు సివిల్ డ్రెస్ లో, ఆ తర్వాత యూనిఫామ్ లో బ్యాంకుకు వెళ్లి లాకర్ ను ఓపెన్ చేయడానికి రెహమాన్ ప్రయత్నించాడు. ఎన్ఐఏ అధికారులు ముందుగానే అలర్ట్ చేయడంతో రెహమాన్ ను అనుమతించలేదు బ్యాంక్ సిబ్బంది. సిరాజ్ లాకర్ ను ఆయన తండ్రి అసలు ఎందుకు ఓపెన్ చేయాలి అనుకున్నాడు. అన్ని లక్షలు అకౌంట్ లో ఉంటే అసలు ఎలా వచ్చాయని తండ్రి ఎందుకు అడగలేదు? ఇదంతా కూడా తండ్రికి ముందే తెలుసా? ఇలాంటి డౌట్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అన్ని విషయాలు కూడా పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. అటు సిరాజ్ బాంబ్ పేల్చాలి అనుకున్న ప్లేసెస్ ను కూడా ఎన్ఐఏ సర్చ్ ఆపరేషన్ చేసింది. రైట్గా సిరాజ్ టెర్రరిజం కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను విజయనగరం రిపోర్టర్ శివశంకర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, ప్రెజెంట్ మనం చూస్తున్నాం సిరాజ్ కు సంబంధించి అసలు రోజుకొక సంచలనమైన విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రెజెంట్ 42 lakhs తన అకౌంట్ లో ఉన్నట్టుగా, సెల్ఫ్ బాంబింగ్ కి తయారైనట్టుగా ఇంకా చాలా తెలుస్తున్నాయి. అయితే దీంట్లో తన తండ్రి పాత్ర కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. బ్యాంక్ కి వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఎన్ఐఏ అధికారులు, పోలీసులు ఏమంటున్నారు? ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనుకోవాలా? సర్తాజ్, మనం చూసినట్లయితే అటు కన్ఫెషన్ లెటర్, అదేవిధంగా బ్యాంక్ లావాదేవీలు రెండు బట్టి చూస్తుంటే కుటుంబ సభ్యులు కూడా సిరాజ్ వ్యవహారం తెలిసినట్లుగానే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే అటు బ్యాంక్ లావాదేవీల గురించి గతం ఇదివరకే మనం మాట్లాడుకున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇదే విషయంపై మనం చాలా తీవ్రంగా చర్చిస్తున్నాం. ఎందుకంటే ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నటువంటి సమయం సిరాజ్ అంటే తన కొడుకుపై ఉగ్రవాదం ముద్రపడ్డది. ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తను ఎందుకు లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు? ఓసారి యూనిఫామ్ తో, మరోసారి యూనిఫామ్ లేకుండా 2 సార్లు బ్యాంక్ అధికారులు
పోలీసులు వారిస్తున్నా కానీ ఎందుకు ఆయన లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు? సుమారు 40 లక్షల రూపాయలు తన కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందుకు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నటికి నిన్న వాళ్ళు మొదట మనం అడుగుతున్నప్పుడైతే తమ సొంత ఇల్లు కాదు ఇది అద్దెల్లు అని చెప్పారు. తర్వాత మనం చూస్తే మేమే సొంతంగా 2 సంవత్సరాల క్రితం బ్యాంక్ లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. అయితే గత సంవత్సరం సుమారు 15 లక్షల రూపాయలు సిరాజ్ తండ్రి రెహమాన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు కూడా లేటెస్ట్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవైపు లోన్ పెట్టి ఇల్లు కొన్నటువంటి పరిస్థితి, మరోవైపు 15 లక్షల రూపాయలు ఎలా డిపాజిట్ చేశారు? అదేవిధంగా ఎంత చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అద్దె ఇల్లని ఎందుకు చెప్పారు? మరోవైపు లాకర్లు తెరవడానికి ఎందుకు ప్రయత్నించారు? ఇంతవరకు కూడా తనకు ఏమీ తెలియనటువంటి చెప్పినటువంటి సిరాజ్ తండ్రి రెహమాన్ మళ్ళీ ఈ విషయాల వైపు ఎందుకు మళ్ళాడు? మళ్ళీ ఎందుకు ఇదంతా ఇదంతా ఒక ప్లాన్ లో భాగమనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఆన్లైన్ లో ఆయన ఆర్డర్ చేసినవన్నీ కూడా తన సొంత ఇంటి అడ్రస్ కే అన్ని కూడా ఆర్డర్ చేసినట్టు మనకు తెలుస్తోంది. మొత్తం అటు అల్యూమినియం మనకి అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం సుమారు 10 వస్తువులకు పైగా ఆయన ఆన్లైన్ ద్వారా తన ఇంటి అడ్రస్ కి డెలివరీ పెట్టినటువంటి పరిస్థితి. అదంతా కూడా ఇంటికే ఆర్డర్ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంటి దగ్గర నుంచి ఐఈడి బాంబు తయారు చేయడానికి కూడా తన ఇంటి దగ్గర నుంచి ఎర్ర సంచితో గ్లామర్ బైక్ తో ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు గమనించలేదు. అసలు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే సొంత ఇంటి నుంచి ఆయన బయటకు వెళ్తున్నాడు, ఐఈడి బాంబు తయారు చేయడం కూడా బయటకు వెళ్తున్నాడు. ఎందుకంటే ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చిన వస్తువులన్నీ కూడా ఇంటి అడ్రస్ కి వచ్చినట్టు కన్ఫెషన్ లెటర్లు కూడా చాలా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటిప్పుడు తన తండ్రి ఒక ఏఎస్ఐగా ఉన్నాడు, తన అన్న ఆసిఫ్ కూడా ఒక ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, తన చెల్లి కూడా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. మరి ఇంత వెల్ ఎడ్యుకేట్స్ ఉన్నప్పుడు సిరాజ్ ఏం చేస్తున్నాడు అనే విషయంలో వాళ్ళకి ఎందుకు తెలియదు? ఎందుకంటే ఇంతవరకు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు, తన కొడుకు ఇలా అయిపోయాడు, మాకు అసలు ఏం తెలియదు, తన కొడుకుని చదువుకోమని పంపించాం. ఇంకో విషయాన్ని మనం గమనించాలి, సిరాజ్ తండ్రి రెహమాన్ నిన్న మనతో మాట్లాడినప్పుడు కేవలం 6 నెలల క్రితమే హైదరాబాద్ వెళ్ళినట్టు తను చెప్తున్నాడు. కానీ సిరాజ్ హైదరాబాద్ వెళ్ళి సుమారు మనకి చూసుకున్నట్లయితే 3-4 సంవత్సరాలు కావాల్సిన పరిస్థితి. కానీ తన తండ్రి ఆ విషయంలో కూడా అబద్ధం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఎన్ఐ అధికారులు ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే కులంకుశంగా చర్చించిన పరిస్థితి, ఒక రిపోర్ట్ కూడా తయారు చేసుకున్నారు. ఇప్పటికే 3 రోజుల నుంచి అటు రెహమాన్ కావచ్చు, రెహమాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ వీళ్ళిద్దరినీ కూడా ఎన్ఐఏ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పిలిచి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందుగానే ఎన్ఐఏ అసలు వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు గుర్తించి ముందుగానే అనుమానించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేయకపోతే పరిస్థితి ఏంటనేది కూడా మనం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద ఉగ్ర కుట్ర జరిగినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పోలీసు విధుల్లో ఉండేటప్పుడు వారే ఈ కేసును శోధించి పోలీసులకు అప్పగించాల్సింది పోయి పోలీసులు ఎన్ఐఏ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అబద్ధాలాడే పరిస్థితుల్లో ఏమైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సత్తాజ్ మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా కోర్టు అటు సిరాజ్ సమీర్లు రిమాండ్ రిపోర్ట్ సంబంధించి తీర్పు కూడా వెలువడించలేదు. దానికి సంబంధించి కూడా చాలా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. అసలు జిల్లా కోర్టు పరిధిలో అది ఉందా లేదా అనుమానం కలుగుతోంది. ఉంటే ఇన్ కేసు 2 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారనేటటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్ఐ అధికారులు రైట్. సో అది ప్రెసెంట్ టెర్రర్ పాయింట్ కు సంబంధించిన అప్డేట్స్. సిరాజ్ కి సంబంధించి తన ఫ్యామిలీ కూడా ఇందులో ఇన్వాల్వ్ గా ఉందా లేదా అనేది ఎన్ఐఏ విచారణలో తెలియబోతోంది.